నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. ఇవాళ బ్యూటీ ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది దీన్ని ఇండస్ట్రీని ప్రొఫెషన్గా ఎంచుకొని ఎంతో మంది మహిళలు బిజినెస్ ఉమెన్స్గా బయటికి రావడం జరుగుతుంది. ఈ ప్రొఫెషన్లో ఒక్కొక్క విధంగా ఎర్నింగ్ సోర్స్ కావచ్చు, ఆపర్చునిటీస్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సెస్గా కావచ్చు, ఇలా రకరకాలుగా వాళ్ళకంటూ ఒక గుర్తింపుని క్రియేట్ చేసుకొని అనేక రకాలుగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు. సో అదే వేళ మనం చూసుకుంటే రమేష్ మేకప్ అకాడమీ అండ్ స్టూడియో వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్ ఇవాళ మనతో పాటు ఉన్నారు, హేమ గారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే హేమ గారు. నమస్తే ఉషమ్మ, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మేకప్ ఇండస్ట్రీని ఎందుకు ప్రొఫెషన్గా చూస్ చేసుకున్నారు? అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎటు నుంచి ఇటువైపు షిఫ్ట్ అయ్యారు? అసలు బయోగ్రఫీ ఏంటి? 17 ఇయర్స్లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. మా రిలేషన్ అని చెప్పి చేసేసారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ నా స్టడీ కొంచెం కంటిన్యూ చేశాను. నా ఇంటర్ అయింది, నాకు మ్యారేజ్ అయింది. అండ్ తర్వాత కూడా నేను కంటిన్యూ చేశాను మ్యామ్. బట్ నా మ్యారేజ్ అయిన 3 months తర్వాత నాకు ఒక కన్సీవ్ వచ్చింది. బట్ అదేంటంటే అది మోలార్ ప్రెగ్నెన్సీ అని డిసైడ్ అయింది అనమాట. అది నార్మల్ ప్రెగ్నెన్సీ అని అనుకున్నాము, బట్ దట్ ఈస్ మోలార్ ప్రెగ్నెన్సీ. మోలార్ ప్రెగ్నెన్సీ అంటే మన యూట్రస్కి చుట్టూ ఒక బబుల్స్ లాగా ఫామ్ అయ్యి దాన్ని ఎగ్ లాగా ఉంటుంది మ్యామ్, బట్ అది బేబీ అవ్వదన్నమాట. ఓకే. సో అది ఆ టైప్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చాలా డేంజరస్ యాక్చువల్లీ. మేము అది రికగ్నైజ్ చేసుకోలేదు. అది యాక్చువల్గా 1-2 months తీసేయమంటారు, బట్ మాకు తెలీదు ప్రెగ్నెన్సీ అనే సిమ్టమ్స్ ఉండేవి అప్పుడు. ఏజ్ ఆఫ్ చిన్న ఏజ్ కాబట్టి నాకు అంత మెచ్యూరిటీ లేదు మ్యామ్. వన్స్ చూపించుకుని స్కానింగ్ చేసిన తర్వాత ఇది సో ప్రాబ్లం ఉంది అని చెప్పారు. చాలా సిక్ అయిపోయాను మ్యామ్. ఇంకా స్కెలిటన్ అనుకోండి, ఏం లేదు, తిండి లేదు, ఏం లేదు, ఆన్ బెడ్. ఇంకా అన్ని మా మదరే చూసుకునేవారు. నాకు ఒక 4 to 5 months వరకు అలానే ఉన్నాను మ్యామ్. మా ఫ్యామిలీ డాక్టర్ చూసి అమ్మాయి ఇలా ఉంది ఏంటి ఇలా అని చెప్పి తను ట్రీట్మెంట్ చేయడం వల్ల కొంచెం నేను సెట్ అయ్యాను. సర్జరీ అయింది. దెన్ ఐ ఫీల్ గుడ్, మంచిగా అయింది. నేను మళ్ళీ స్టడీస్ ఎడ్యుకేషన్ మళ్ళీ కంటిన్యూ చేశాను. కంప్లీట్ అయిన తర్వాత నేను నా లైఫ్లో ఒక మంచి మెమొరబుల్ మూమెంట్ అంటే నా ఫస్ట్ బేబీ మ్యామ్, శశివర్ధన్. నేను పెట్టుకున్న చాలా ముద్దు పేరు. ఆ బేబీ పుట్టింది మ్యామ్ మంచిగా. మేము నార్మల్గా స్కానింగ్స్లో అన్నిట్లో నార్మల్ అనే ఉంది, అంతా బాగుంది. 9 months సర్జరీ అయింది. సర్జరీ అయ్యి C-section అయ్యి తీసారు బేబీని కూడా. బేబీ పుట్టిన తర్వాత కూడా 9 months బేబీ ఉండి 9 months వరకు బేబీ ఉన్నాడు. 4 months నుంచి మాకు ఫంక్షన్స్ రిచువల్ అయినప్పుడు మేము ఎత్తుకునేటప్పుడు అంటారు కదా మ్యామ్, మెడేంటి నిలబడట్లేదు, ఏం కదిలించట్లేదు అని. సో కొంతమంది రిలేటివ్స్ అలా చెప్పడం వల్ల మాకు స్ట్రైక్ అయ్యి మేము హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. ఏంటి మా బేబీ ఇన్ని 4 months అవుతుంది, మెడ నిలబడట్లేదు, ఇది అది అని చెప్పి చాలా హాస్పిటల్స్ తిరిగాం మ్యామ్. నాకు ఎక్కడ పర్ఫెక్ట్ రీజన్ దొరకలేదు ఏంటి అనేది. ఏమి బేబీ మెడ నిలబడట్లేదు 4 months బేబీ అప్పుడు. తర్వాత మాకు తెలియలేదు ఏంటి రీజన్ ఏంటనేది మాకు తెలియలేదు. వన్ డే ఏమైందంటే ఇలానే ఒక ఫ్రెండ్ సజెషన్ వల్ల మేము వేరే హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే అక్కడ సార్ చెప్పారు బేబీ జెనెటిక్ మా SMA1 అని. SMA1 అనేది చాలా తక్కువ, అంటే ఒక 99%లో ఒక 1% పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ టైంలో మా టైంలో అది 1% మాత్రమే ఎఫెక్ట్ అయ్యేదంట. బ్యాడ్ లక్ మాదే యాక్చువల్లీ. సో మా బేబీకి SMA1 ఎఫెక్ట్ అయింది మ్యామ్. అయిన తర్వాత మాకు అక్కడ డాక్టర్ చెప్పేశారు ఏమని, బేబీ ఇంకా బ్రతకదు, మీరు ఎన్ని డేస్ ఉంచుకోవాలంటే అన్ని డేస్ ఉంచుకోండి, బట్ బేబీ బ్రతకదు, అంతే ఉంటుంది, బెడ్ మీద ఉంటుంది అని చెప్పారు మ్యామ్. సో అయినా సరే నేను చాలా స్ట్రాంగ్గా లేదు, ఎన్ని డేస్ ఉన్నా నా బేబీ నాతో ఉంటుంది అని చెప్పి నేను అలానే బేబీని పెట్టుకొని ఉన్నాను మ్యామ్. నాకు బేబీ పుట్టింది, నా బాబు పుట్టింది నా బెడ్, నా రూమ్ తప్ప వేరే ప్రపంచం నాకు తెలియదు మ్యామ్. ఎందుకంటే వాడు పుట్టిన తర్వాత నాకు బయట ప్రపంచం అనేది నేను మర్చిపోయాను మ్యామ్. అంతా వాడుతాను, ఇంకా అంతా బెడ్ మీద కదా మ్యామ్. వాడిని ఎత్తుకొని తీసుకెళ్ళాలి, ఏమైనా సరే. ప్రతి 1 week ఇంట్లో మంచిగా ఉంటే 1 week హాస్పిటల్లో ఉండేవాళ్ళం. అంటే ఆ బేబీస్కి కోల్డ్, కఫ్, ఫీవర్ అనేది చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎవరైనా బేబీ బెడ్షీట్ టాయ్స్ ఉంటాయి కదా, బట్ మా బెడ్షీట్ మొత్తం హాస్పిటల్ మెడిసిన్స్ మాత్రమే ఉండేవి మ్యామ్. అంతా అలా సరౌండ్ చేసుకున్నాం అనమాట బేబీ కోసం. అంటే ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో తెలీదు అని. వన్ డే May 17th మ్యామ్ నాకు ఒక బ్యాడ్ లక్కీయెస్ట్ డే అంటే అదే. ఆ డే రోజు నా బేబీ నైట్ బ్రీతింగ్ బాగా హెవీ బ్రీత్ వచ్చేసింది మ్యామ్. అంటే డాక్టర్ చెప్పారు యాక్చువల్గా, నాకు ఈ విషయం తెలుసు, మా హస్బెండ్కి తెలుసు, నాకు తెలీదు. హెవీ బ్రీతింగ్ చనిపోయే ముందు ఇలా హెవీ బ్రీతింగ్ వస్తుంది, అలా వచ్చినప్పుడు అది లాస్ట్ అని. సో నాకు హెవీ బ్రీతింగ్ బాబుకి వస్తుంది. మాకేం అర్థం, నెక్స్ట్ మంత్ బర్త్డే యాక్చువల్గా సెలబ్రేట్ చేసుకోవాలి. నేను చాలా పెట్టుకున్నాను ఇలా నా బాబు బర్త్డే ఇలా సెలబ్రేట్ చేయాలి అని.
సో పెట్టుకున్నాను. మా బాబు హెవీ బ్రీత్ వచ్చేసింది. నేను అప్పటికే చాలా ట్రై చేశాను మ్యామ్ హాస్పిటల్కి వెళ్దామని. నైట్ 12 నుంచి స్టార్ట్ అయింది అది. 12 నుంచి స్టార్ట్ అయింది. సరే మార్నింగ్ కొంచెం సెట్ అయింది. 4 వరకు కొంచెం బాగానే ఉంది మ్యామ్. అలా 4 వరకు కొంచెం సెట్ అయింది. సరే సెట్ అయింది, రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనేసి ఇలా పక్కన పెట్టి నేను ఇలా పడుకున్నాను మ్యామ్. అంతే పడుకున్నాను. మార్నింగ్ అదేంటో ఆ దేవుడు తెలీదు, కానీ ఆ టైంలో చాలా డీప్ స్లీప్ ఇచ్చేసాడు మ్యామ్. నాకు కూడా తెలియదు ఎందుకు డీప్ స్లీప్ వెళ్ళిపోయామో కూడా తెలీదు. మార్నింగ్ లేచేసరికి మా బాబు హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు. బాడీ అంతా ఫ్రీజ్ అయిపోయి ఒక టైప్ ఆఫ్ అయిపోయింది. నా లైఫ్లో అదొక షాకింగ్ మూమెంట్ మ్యామ్. అది నేను ఎప్పటికీ ఫర్గొట్ కూడా చేసుకోలేను. అది అయిన తర్వాత మా బాబుని ఇలానే తీసుకొని నేను మా హస్బెండ్ తీసుకువెళ్ళిపోతే నేను అదే రూమ్లో ఒక 1 వీక్ అదే డార్క్ రూమ్లో అదే స్పేస్ మా బాబు ఎక్కడైతే పడుకున్నాడో అదే ప్లేస్లో నేను పడుకునేదాన్ని మ్యామ్. అంత మెమొరీస్ ఎలా అంటే ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్ళిపోయాను నేను. మా బాబుని అక్కడికి నేను వెళ్తాను, మా బాబు ఒంటరిగా పడుకోలేడు, ఒంటరిగా తినలేడు, మమ్మీ కావాలి వాడికి, మమ్మీ కావాలి అని చెప్పి నన్ను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను మ్యామ్. చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయా. బేబీకి 9 months అంటున్నారు కదా, ఆ మూమెంట్ ఏమన్నా ఉండేదా? బేబీ ఇట్లా పాకడం కానివ్వచ్చు? ఏం లేదు మ్యామ్. కంప్లీట్ ఆన్ బెడ్ అసలు హ్యాండ్స్ జస్ట్ ఇలా మామూలుగా బేబీస్ ఇలా వాడుతున్నాం, జస్ట్ వాడు ఇంతే షేక్, ఇంకెక్కువ ఉండేది కాదు. మూమెంట్ అంత చాలా తక్కువ ఉండేది. ఏదైనా బెడ్ మీదనే ఇంకా ఎత్తుకొని తీసుకెళ్ళడం అంతే. బేబీ చనిపోయిన తర్వాత 1 week 2 weeks అలానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం మ్యామ్. ఇంకా బాబు దగ్గరికి వెళ్తాను, నేను కూడా చనిపోతాను అనే ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఇదంతా మా హస్బెండ్ చూడలేక నన్ను కొంచెం వేరుగా ఉంటే బెస్ట్ అని చెప్పేసి నన్ను వైజాగ్ పంపించేశారు. అక్కడ కొంచెం సెట్ అయింది. 6 months అలా బేబీస్ కోసం ప్లాన్ చేయలేదు, బట్ స్టిల్ మళ్ళీ ప్రెగ్నెన్సీ అనుకోకుండా వచ్చింది. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈసారి మాకు డాక్టర్స్ చెప్పారు ఏంటంటే థర్డ్ ప్రెగ్నెన్సీ. డాక్టర్స్ చెప్పారు ఏంటంటే మీరు బేబీ అంతవరకు చూసుకోవద్దు, ఒక 5 monthsలో మీకు ఒక టెస్ట్ ఉంటుంది, CVS టెస్ట్ అని. ఆ టెస్ట్ చేసుకుంటే మీకు ఆ బేబీ జెనెటిక్గా నాన్ జెనెటిక్గా తెలిసిపోతుంది. మీకు నాన్ జెనెటిక్ ఏం లేదు అంటే మీరు ట్రై చేయొచ్చు అని చెప్పారు మ్యామ్. సో నేనేమో అలా అని ఎన్ని బేబీస్ అని ట్రై చేస్తాము అని డాక్టర్ని కూడా అడిగితే చెప్పలేము. అది ఒక 6 babies ఉంటే అది ఒక్క బేబీ సక్సెస్ అవ్వచ్చు. జెనెటికల్ ప్రాబ్లమ్ ఫ్యామిలీలో ఉందండి? ఎవరి దగ్గర లేదు మ్యామ్. మాకే ఫస్ట్ ఎవరికి లేదు. సో ఇంకా అలానే అది థర్డ్ ప్రెగ్నెన్సీ ఏదైతే వచ్చిందో అది కూడా 5 monthsలో టెస్ట్ చేసి అది కూడా జెనెటిక్ ప్రాబ్లమ్ మ్యామ్. సేమ్ బేబీ, ఫస్ట్ బేబీ అలానే ఆ బేబీ కూడా అంతే ప్రాబ్లం వచ్చింది. అది ఆ టెస్ట్కి 1 month టైం ఉంటుంది మ్యామ్. ఆ 5 months ఆగి 6th monthలో అబార్ట్ చేస్తారు. అది నార్మల్ డెలివరీ చేస్తారు. లిటరల్లీ ఒక బేబీని స్టమక్లో ఒక 1 day ముందు చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే తీస్తే ఆ పెయిన్స్ ఎలా ఉంటాయి మ్యామ్, అది నేను బేర్ చేసేసాను చాలా. నా ఏజ్ ఆఫ్ 18లోనే నేను చాలా అక్కడ చూసి వచ్చేసాను మ్యామ్. అంతా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఆ ప్రెగ్నెన్సీ ఆ టైంలో. ఓకే, హోప్ ఫర్ ద బెస్ట్, మళ్ళీ చూద్దాం అనేసి కొంచెం గ్యాప్ తీసుకొని అలా ప్రెగ్నెన్సీస్ అలా ట్రై చేశాను మ్యామ్. ఒక 3-4 ట్రై చేశాను, బట్ అన్నీ అదే ప్రాబ్లం అయింది. జెనెటికల్ ఇష్యూస్ ప్రతి ప్రెగ్నెన్సీకి జెనెటికల్ ఇష్యూస్. మరి ఒక సరైన గైనకాలజిస్ట్ వెళ్ళాం మ్యామ్. ఎవరు అడిగినా సరే అంతే చెప్తున్నారు మ్యామ్, ఇక్కడ దీనికి ఒక సొల్యూషన్ ఇప్పుడు ఏం లేదు అని, దీనికి సొల్యూషన్ లేదు ఏం లేదు అనేసి. ఓవర్కమ్ చేశారు ఏంటి అసలు? ఒక ఫ్యామిలీ డాక్టర్ అతను సజెస్ట్ చేశారు IVFకి వెళ్ళమని. IVFకి వెళ్ళిన తర్వాత మొత్తం మాకున్న ల్యాండ్, ప్రాపర్టీ, గోల్డ్ ఏదైతే ఉందో అన్నీ దానికి పెట్టాం. నియర్ అబౌట్ 20 lakhs దాకా పెట్టాం IVFకి. అదేంటంటే మా బేబీ మాకు, అంటే మా హస్బెండ్ బేబీ, మా బేబీ మాకు కావాలని కొంచెం టెస్ట్లని, చనిపోయిన బేబీ DNA తీసుకురావడం, ఇలాంటి ప్రాసెస్ అన్నీ దాని మీద చాలా ఎక్స్పెండ్ చేసాం మ్యామ్. బ్యాడ్లకి ఏంటంటే గాడ్ నాకు ఎందుకు మరి అందుకే చాలా అన్లక్కీ అని ఫీల్ అవుతాను మ్యామ్. యాక్చువల్లీ IVF కూడా నాకు ఫెయిల్ అయిపోయింది. అంత అమౌంట్ పెట్టిన IVF కూడా మాకు సక్సెస్ అవ్వలేదు. ఇది అయిన తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ ఇవన్నీ నాకు డిప్రెషన్కి వెళ్ళిపోయాను మ్యామ్. తర్వాత నేను జాబ్, సరే ఇంట్లో ఉంటే ఈ డిప్రెషన్స్ ఉంటాయి, మన ఓన్గా ఎర్నింగ్ కొంచెం మైండ్ సెట్ మారుతుందని చెప్పి చిన్న జాబ్కి వెళ్ళాను. ఆ జాబ్ చేసిన తర్వాత నాకు నార్మల్గా ప్రెషర్స్ అనేవి ఏ జాబ్లోనే ఉంటాయి కదా మ్యామ్. ఒక బిజినెస్ చేసుకుంటే బాగుండు, మన ఓన్ ఇండిపెండెంట్గా ఉండాలి, ఇలాంటివన్నీ ఓవర్కమ్ చేయాలి. ఎన్ని స్ట్రగుల్స్ ఒక గర్ల్కి ఉన్నా తను ఓవర్కమ్ చేసి బయటికి రావాలి. స్ట్రగుల్ కాదండి, హారబుల్ పెయిన్ మ్యామ్. చాలా పెయిన్. బాడీలో తయారైన బేబీ మన పొట్టలోనే చనిపోవడం, లేదంటే మనం ఎత్తుకొని 9 నెలలు మనతో పాటు పడుకున్న బేబీ నెక్స్ట్ డే చూస్తే లేకపోవడం, అది ఏంటంటే అసలు తీసుకోలేము, మన వల్ల కాని పని. అసలు నిజంగా మీకు నిజంగా సల్యూట్ అనే చెప్పుకోవాలి.
అంత పెద్ద పెయిన్ అవును. దగ్గర దగ్గర 3-4 బేబీస్ ని మిస్ అయ్యారు. 3-4 కాదు మ్యామ్. ఐ హ్యావ్ ఆల్మోస్ట్ 10 అబార్షన్స్. కంప్లీట్ 10 అబార్షన్స్. 10 అబార్షన్స్ తర్వాత నాకు మళ్ళీ నాకు గాడ్ గ్రేస్ నాకు బాబు పుట్టాడు మ్యామ్. బాబు పుట్టాడు. మ్యామ్. వాడు నా బ్లెస్సింగ్ మ్యామ్. నిజంగా చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయింది. నాకంటూ ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ అలాంటివి ఏం లేవు మ్యామ్. బట్ నాకు ఈ ఒక్క ఇష్యూ అన్నిటికన్నా ఎక్కువ పెయిన్ఫుల్. గా అమ్మ అవ్వడం అనేది ప్రతి ఆడపిల్లకు ఒక అదృష్టం అని చెప్తూ ఉంటుంటాము. ఎక్కడికైనా వెళ్తే చిన్న బేబీస్ చూస్తున్నా సరే నాకు ఒక ఫీలింగ్ వస్తూ వచ్చేస్తుంది. ఉంటుంది. సో నేను అలా వస్తుంది. మెల్లమెల్లగా ఈ బ్యూటీషియన్ ఫీల్డ్ లోకి వచ్చాను. పార్లర్ సెర్చ్ చేసా. ఆర్ఫనేజ్ కి వెళ్ళడం అలవాటు చేసుకుందాను మ్యామ్. అప్పుడు నేను ఆర్ఫనేజ్ కి వెళ్ళడం, ఆ పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయడం. సో అలా అలవాటు చేసుకుని నేను జర్నీని అలా స్టార్ట్ చేశాను. నాకు నేను స్టాండ్ తీసుకోవాలి, ఒకళ్ళు చెప్తే కాదు, ఒకళ్ళు చేయడం వల్ల మనకి ఏం ఉండదు, మన జర్నీ మనం స్టాండ్ తీసుకోవాలి అని చెప్పి నాకు నేను స్టాండ్ తీసుకున్నాను మ్యామ్. తీసుకొని నేను ఒక పార్లర్ పెట్టుకున్నాను. సక్సెస్ఫుల్గా పార్లర్ పెట్టుకున్నాను. మా బేబీ పుట్టిన తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఆ పార్లర్లో వర్క్ చేసుకుని ఇండిపెండెంట్గా నేను ఎర్న్ చేసుకుంటాను. పార్లర్ పెట్టే ముందు కోర్స్ ఎక్కడ? రమేష్ అకాడమీలోనే కదా మీరు యాక్చువల్గా కోర్స్ అనేది రమేష్ సార్ దగ్గర నేర్చుకున్నారు కంప్లీట్ గా. ఎలా అనిపించింది ఆ జర్నీ ఏంటి అసలు? అదొక బ్యూటిఫుల్ జర్నీ మ్యామ్. నా లైఫ్లో ఒక పెయిన్ అయిపోయిన తర్వాత నేను అంటూ ఒక లైఫ్లో హ్యాపీ మెమొరబుల్ మూమెంట్ ఏది అని అంటే రమేష్ అకాడమీ నేను చెప్తాను మ్యామ్. సీరియస్లీ. ఎందుకంటే అంత పెయిన్ చూసి వచ్చిన తర్వాత నేను చాలా డిప్రెషన్ అంతా అయిపోయిన తర్వాత నాకంటే ఒక వరల్డ్ క్రియేట్ చేస్తున్నాను మా రమేష్ సార్, మా రమేష్ అకాడమీలో. ఎందుకంటే ఒక హ్యాపీనెస్, అక్కడికి వెళ్తే పీస్. మనము ఇంటికి వెళ్ళి మనం ఏంటంటే ఇంత స్ట్రెస్ ఉన్నా, మా ఇంట్లో ఎంత స్ట్రెస్ ఉన్నా, వర్క్ స్ట్రెస్ ఉన్నా, ఒక్కసారి మన క్లాస్లోకి వెళ్ళగానే అదొక టైప్ ఆఫ్ పీస్. అంతా హ్యాపీగా ఫ్రెండ్స్, సార్, మ్యామ్, స్టాఫ్ అందరు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. చాలా ఫ్రెండ్లీ మూవ్ ఉంటారు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మేము స్టార్టింగ్ డే వెళ్ళినప్పుడు చాలా భయపడ్డాను. ఇలా నా ఒక ఫ్రెండ్ ద్వారా వెళ్ళాను. సక్సెస్ఫుల్గా తను చెప్పారనమాట, ఇలా చేస్తారు. ఫస్ట్ అంటే అకాడమీ జాయిన్ అవ్వడం చాలా మంది చూసాను మ్యామ్. నేను అన్ని చూసాను. బట్ ది బెస్ట్ ఏంటి అని చూస్ చేసుకుని లాస్ట్ నేను రమేష్ అకాడమీ ఫిక్స్ అయ్యాను. మనం ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ దగ్గర నేర్చుకుంటే, ఒక ప్రొఫెషనల్ గురువు మనకు దొరికితే నిజంగా చాలా ప్రొఫెషనల్ గా మనం వర్క్ కాన్ఫిడెంట్ గా చేయగలుగుతాం మ్యామ్. నేను అది రమేష్ సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. చాలా అంటే అది ఒక రియల్లీ బ్లెస్సింగ్ నాకు. నిజంగా ఇన్స్పిరేషనల్ జర్నీ మీది. చాలా మంది ఆడవాళ్ళు వన్స్ మీ వీడియో చూసిన తర్వాత అనిపిస్తుంది లైఫ్లో కొన్నిసార్లు మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని. మీరు ఏదైతే స్టెప్ తీసుకున్నారో 2013 నుంచి 20 వరకు మీ జర్నీ అనేది చిన్న విషయం కాదు. ఐ థింక్ 17 ఇయర్స్ మీరు స్ట్రగుల్ అయ్యారని చెప్పుకోవచ్చు. అది మామూలు స్ట్రగుల్ కాదు. సో చాలా మందికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు రమేష్ మేకప్ అకాడమీ వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ప్రౌడ్గా ఫీల్ అవుతారు. చాలా ప్రౌడ్గా మ్యామ్. ఇది నిజంగా ఒక ప్రౌడ్ మూమెంట్ అది. రమేష్ మేకప్ అకాడమీలో నేర్చుకున్న మీ రమేష్ గారు ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీ గురించి. ఆ ఫీడ్బ్యాక్ చూద్దాం. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. హాయ్ ఉషా గారు, హాయ్ హేమ గారు. ఎస్పెషల్లీ సుమన్ టీవీలో మా అకాడమీ తరపు నుంచి మా స్టూడెంట్ సక్సెస్ స్టోరీని మీరు ప్రేక్షకులందరికీ చూపించడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందండి. హేమ గారిలో డే 1 నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే నాలోనే అందరికన్నా ముందు వెళ్ళి ఒక 5 minutes అన్నా ముందు ఉండాలి అనే తత్వం ఉండేది. నేను ఎప్పుడు చూసినా కూడా ఆమె నాకన్నా ఒక 5 minutes ముందు వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవాడు. 10 o'clock అంటే ఆమె 9:45కే వచ్చేసేసి వెయిట్ చేసి ఓపెన్ అవ్వగానే ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆ విషయం నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఆ రోజు అనిపించింది ఆమె ఎప్పటికైనా ఇంత డెడికేటెడ్గా ఉన్నారు, ఎప్పటికైనా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అని. సో అలాగే ఆమె గతంలో ఏమైంది, ఒక పార్లర్ నుంచి ఇప్పుడు ఒక స్టూడియో మెయింటైన్ చేసే స్టేజ్కి వెళ్ళింది. సో ఆల్ ది బెస్ట్ హేమ గారు. మీ హార్డ్ వర్క్కి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అకాడమీ తరఫు నుంచి. గ్రేట్. నేను సార్ బ్లెస్సింగ్స్తో మంచి మేకప్ స్టూడియో కూడా ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ. చూసాను వీడియో. సార్ బ్లెస్సింగ్స్తో ఓపెన్ చేస్తాను. మా సార్కి అంటే ఒక స్టూడెంట్ గురువుకి ఇచ్చే మెయిన్ ఏంటి అంటే ఒక హ్యాపీనెస్ ఏంటంటే, ఒక స్టూడెంట్ గురువు దగ్గర నేర్చుకొని ఎదుగుతున్న సిచ్యువేషన్ చూస్తే సార్ గురువుకి చాలా హ్యాపీ మూమెంట్ ఉంటుంది. సో హ్యాపీ మూమెంట్ మా సార్కి నేను త్వరగానే ఇద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ సక్సెస్ చూపిస్తున్నాను, బట్ ఇంకా అది ఒక టోటల్ కంప్లీట్ సక్సెస్ చూపిద్దామని అనుకుంటున్నాను. తప్పకుండా. సో అంతకుముందు చిన్న పార్లర్ అని చెప్పారు, ఇప్పుడు మేకప్ స్టూడియో రన్ చేస్తున్నారు. అండ్
అక్కడ దాకా తీసుకెళ్ళగలిగారని చెప్తున్నారు కదా. బిఫోర్ ఏ విధంగా ఉంది మార్కెట్, ఇప్పుడు ఏ విధంగా ఉంది, నేర్చుకున్న తర్వాత మీ ప్రొఫెషన్ ఏ విధంగా ఉంది? బిఫోర్ రమేష్ అకాడమీ నార్మల్ ఉంది మ్యామ్. కాన్ఫిడెన్స్ లేదు. ఓకే, వెళ్ళాము అంటే ఒక మేకప్‌కి వెళ్ళామంటే నార్మల్‌గా అంత బడ్జెట్ అంత మాట్లాడేసి చేసి మ్మ్. రావడమే. మ్మ్. ఆఫ్టర్ రమేష్ అకాడమీ మాకు కాన్ఫిడెన్స్. మ్మ్. మేము ఇంత చార్జ్ చేస్తాం. మా వర్క్ ఇంత వర్తబుల్. ఆ మ్మ్. వర్కబుల్‌కి వర్త్‌కి ఇంత అమౌంట్. సో, మ్మ్. మేము తగ్గితే మా వర్క్ మేము న్యాయం చేసినట్టు అవమానించుకున్నట్టే, కాదు. తగ్గించుకున్నట్టే. తగ్గించుకున్నట్టే. ఎస్. సో, అందుకే నేను ఇప్పుడు మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మ్యామ్. ఆ మ్మ్. కాన్ఫిడెన్స్ రావడానికి, ఆ వర్క్ అంత ప్రొఫెషనల్‌గా రావడానికి, ప్రో మేకప్ ఆర్టిస్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మా రమేష్ సార్. హేమ గారు, దాంతోపాటు రమేష్ అకాడమీలో ఎవరైతే స్టూడెంట్ జాయిన్ అవుతూ ఉంటుంటారో వాళ్ళకి అక్కడ ఉన్న బెనిఫిట్స్ ఏంటి అసలు? రమేష్ అకాడమీలో మనం జాయిన్ అయ్యి 30 డేస్ కోర్స్ అయిన తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు మ్యామ్. మ్మ్. అది ఐఎస్ఓ వాళ్ళ సర్టిఫికేట్, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అనమాట. ఓకే. సో, సర్టిఫికేట్ ఇస్తారు. దాంతో ఓకే. పాటు ఒక ఐడి కార్డ్ ఇస్తారు మనకి. ఓకే. ఐడి కార్డ్ ఏంటంటే మనకి లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ. మ్మ్. ఎలా అంటే మనం ఎన్నిసార్లు ఎప్పుడైనా సరే డౌట్ వచ్చినా ఏదైనా సరే ఎన్నిసార్లైనా మనం ఓకే. వెళ్ళి మనము ఐడి కార్డ్ తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే. సో, లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. ఐడి కార్డ్ తీసుకొని మనం వెళ్తే మనకి ఏ డౌట్స్ వచ్చినా ఏదొచ్చినా క్లియర్ చేస్తారు. మనం స్కిల్ ఎక్కడ ఉంటుందో రమేష్ అకాడమీ అక్కడ ఉంటుంది. రమేష్ అకాడమీ ఎక్కడ ఉందో అక్కడ బ్యూటీ ఇండస్ట్రీ అండ్ నాలెడ్జ్ అక్కడ ఉంటుంది. ఓ వండర్ఫుల్ అండి. ఎవరైనా పర్ఫెక్షన్ అవ్వాలి, కంప్లీట్గా తన సక్సెస్ చూడాలంటే రమేష్ అకాడమీలో జాయిన్ అవ్వాలి. Sure అప్పుడే అండి. సక్సెస్ చాలా ఫాస్ట్గా చూస్తారు. ఎస్. సర్టిఫికేషన్ అనేది చాలా వాల్యుబుల్ అండ్ దాంతోపాటు ఐడి కార్డ్కి చాలా వాల్యూ ఉంది. ఎప్పుడైనా సరే రమేష్ అకాడమీని విజిట్ చేయొచ్చు, డౌట్స్ని తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు అప్పుడప్పుడు కొన్నిసార్లు అప్డేట్ అవుతూ ఉంటుంటుంది మేకప్ కూడా, ప్రోడక్ట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన నాలెడ్జ్కి ఏం చేయాలనుకున్నా వాళ్ళని మీట్ అవ్వడానికి ఐడి కార్డ్ని చాలా హెల్ప్ అవుతుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇక్కడ నేర్చుకొని వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మేకప్ స్టూడియో పెట్టాలన్న థాట్ మీకు వచ్చిందా, లేదంటే ఇంతకు ముందే అనుకున్నారా మేకప్ స్టూడియో పెట్టాలి అని ఏమన్నా? లేదు మ్యామ్. యాక్చువల్గా ఏంటంటే నాకు మేకప్ వేస్తే కాన్ఫిడెన్స్ ముందు లేదు. బట్ మన రమేష్ అకాడమీకి వచ్చిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో, నేను పెట్టాలి అని అప్పుడు డిసైడ్ అయ్యారు. మేకప్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. దీనిలో కనుక మనం ఆపర్చునిటీని ఏ విధంగా క్రియేట్ చేసుకున్నాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుందని చాలా మంది చెప్తూ ఉంటుంటారు. అవును. సో మీ వరకు వస్తే అది ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఆఫ్టర్ రమేష్ అకాడమీ నాకైతే వర్క్స్ చాలా వచ్చాయి మ్యామ్. చాలా ఈవెంట్స్కి వెళ్ళాను, చాలా మేకప్స్కి వెళ్ళాను, వేశాను. మ్మ్. చాలా సక్సెస్ఫుల్గా ప్రతిదీ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇదంతా Okay. మా రమేష్ సార్ ఇచ్చిన బ్లెస్సింగ్ యాక్చువల్లీ అది. మ్మ్. ఆయన ఇచ్చే కాన్ఫిడెన్స్, ఆయన ఇచ్చే వర్క్, మంచిగా మోటివేషన్ అంతా చాలా ఎప్పుడు సపోర్ట్ ఉండే వ్యక్తి తను సార్. ఓకే. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఏదైనా డౌట్ వచ్చినా సరే మనం వెంటనే రియాక్ట్ అవుతారు. సార్ నాకు ఈ హెయిర్ స్టైల్స్ డౌట్ ఉంది ఇలా అంటే వెంటనే ఇది కాదమ్మా, ఇది ఇంత ఇంచెస్తో తీసుకోవాలి, ఇంత హాఫ్ ఇంచెస్ చేసుకోవాలి, ఇంత మ్మ్. అని చెప్పి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీప్గా. అంటే Okay. కొంతమంది ఎలా ఉంటారంటే నార్మల్గా వన్స్ అకాడమీ అయిపోయిందా, డౌట్స్ ఏమైనా ఉన్నా నార్మల్ మీరు చూసుకోండి అన్న స్టేజ్లో ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో కొంచెం. కానీ మా సార్ పేషెన్సీ అనేది చాలా తక్కువ. చాలా తక్కువ. ఇప్పుడు మా సార్ అయితే ఏంటంటే మనం ఎప్పుడు డౌట్ వచ్చినా సరే, సరే ఇప్పుడు డౌట్ ఉంది అంటే వెంటనే ఇమీడియట్గా వచ్చి క్లారిఫై చేసుకోండి అమ్మా అని అంటారు. ఓకే. ఈ వర్క్ అంతా మార్కెటింగ్ ఎలా చేసుకున్నారు మీరు? పబ్లిక్స్లోకి ఎలా వెళ్ళగలిగారు అసలు మీరు? వర్క్ మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాము అంటే ఒక ఈవెంట్కి వెళ్ళామంటే ఫస్ట్ అడుగుతారు మ్యామ్ ఎక్కడ ట్రైన్డ్ చెప్తాం ప్రౌడ్గా రమేష్ అకాడమీ దగ్గర మేము ట్రైన్డ్ అయ్యాము. వర్క్ బాగుంది అంటే డెఫినెట్గా మనకి వేరే వర్క్స్ ఇస్తూనే ఉంటారు వాళ్ళు. సో అలా నాకు మార్కెట్ బాగా పెరిగింది. అంటే ఒకళ్ళు మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫీడ్బ్యాక్, గుడ్ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. మార్కెటింగ్ అంతా చాలా బాగా నాకు ఆఫ్టర్ దట్ చాలా సక్సెస్ చూసాను మ్యామ్. నేను ఇప్పటికే చూస్తున్నాను. ఎన్ని ఈవెంట్స్ టచ్ చేస్తారండి మీరు? నియర్ అబౌట్ అయ్యాయి మ్యామ్. నేను నియర్ అబౌట్ ఒక 10-20 దాకా వెళ్ళాను ఈవెంట్స్కి, మేకప్స్కి. 10-20. అది చిన్నది పెద్దది అన్ని మేకప్స్కి మ్యాక్స్ నేను వెళ్ళాను మ్యామ్. ఆఫ్టర్ దట్ చాలా వెళ్ళాను. ఎస్పెషల్లీ ఇందులో అయితే మౌత్ పబ్లిసిటీ, ఫీడ్బ్యాక్ అనేది అవును, చాలా చాలా అవసరం. దీని అవసరం. బేస్ మీద ఉంటుంది. అండ్ అవును. దాంతో పాటు ఎక్కడ నేర్చుకున్నాం అనేది కూడా చూస్తూ మెయిన్ అదే ఉంటుంటారు. అడుగుతారు. ఒక ఈవెంట్కి వెళ్ళాము అంటే ఫస్ట్ మీరు ఎక్కడ ట్రైన్ అయ్యారు, ఇప్పుడు మన దగ్గరకు ఒక వచ్చింది అంటే కాంట్రాక్ట్ ఎక్కడ నేర్చుకున్నారు అనేది మెయిన్ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు మ్యామ్. సో మనం ఇలా రమేష్ అకాడమీలో నేర్చుకున్నాము అంటే అంత సక్సెస్ఫుల్, ఇంకా ఫీడ్బ్యాక్ అంతా బాగుంటుంది. అండ్ మీకు రమేష్ మేకప్ అకాడమీలో నేర్చుకున్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కూడా క్లాస్ జరిగింది అవును అన్నారు కదా. మ్యామ్. సో అది కూడా హెల్ప్ అవుతుందా మీకు ఇప్పుడు? చాలా హెల్ప్ మార్కెటింగ్ అవుతుంది లో ఇన్స్టాలో కూడా ఎలా అప్లోడ్ చేసుకోవాలి, వీడియోస్ ఎలా చేసుకోవాలి ఏంటి అని డిజిటల్ మార్కెటింగ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అప్పుడు. ఓకే. అది కూడా చాలా హెల్ప్ అవుతుంది మాకు. ఎర్నింగ్స్ ఇందులో ఏ Details విధంగా ఉండే అవకాశం ఉంటుంది హేమ గారు ఈ ఫీల్డ్ లో ఎస్పెషల్లీ? చాలా మంచి ఎర్నింగ్స్ వస్తుంది మ్యామ్. మనకి కొంత ప్రొడక్ట్ వరకు కొంత పెట్టినా మనకి ఏంటంటే దానికి బెస్ట్
ఒక్కసారి ప్రొడక్ట్ కొంటాం మ్యామ్. మ్మ్. దాని యూసేజ్ చాలా టైం చేసుకోవచ్చు. మ్మ్. మనం ఒక ఫౌండేషన్ కొన్నామంటే ఒక 7,000 పెట్టి ఫౌండేషన్ కొన్నా దాని యూసేజ్ ఒక 10 టైమ్స్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో 10 టైమ్స్ మనకి ఎక్కువ ఇన్కమ్ ఒక Generate 2-3 అవుతూ దాంట్లోనే ప్రొడక్ట్ కాస్ట్ అనేది వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ అంతా సేవింగ్స్ మ్యామ్. ఓకే. ఎర్నింగ్ అంతా ఒక ఎక్కువ ఒక ఉంటుంది. ఈవెంట్ కి పెట్టే ఖర్చు ఏదైతే ఆ. ఉంటుందో అది 10 ఈవెంట్లకి హెల్ప్ అవుతూ హెల్ప్ ఉంటుంది. అవుతుంది మ్యామ్. ఓకే. లేడీస్ కి బెస్ట్ ఎర్నింగ్ అంటే ఇది మేకప్. ఓకే. ఆన్ అన్ యావరేజ్ మీరు చెప్తే మీరెంత ఎర్న్ చేస్తున్నారు నేను ఒక ఈవెంట్ కి దగ్గర 15-20 తీసుకుంటాను ఒక మ్యామ్. ఈవెంట్ ఒక కి ఈవెంట్ కి పర్ డే? ఒక పర్ డే. ఓకే. సో అది సీజన్ అయితే ఇంకా ఇంకా వచ్చే ఎక్కువగా అవకాశం అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఉంటూ ఉంటుంది. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా రమేష్ అకాడమీకి, ఉషా మ్యామ్కి, నాగరాజ్ సార్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ Sure అండి. మ్యామ్. సో చూసారు కదా మా ఈ వీడియో. ఎవరైనా సరే ఉమెన్స్ మా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా బిజినెస్ రంగాల్లో రాణించాలి అనుకున్నా, సెల్ఫ్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి అనుకున్నా, సొంతగా మీ కాలం మీద మీరు నిలబడాలి అనుకున్నా రమేష్ అకాడమీ మీతో పాటు ఉంటుంది. స్కిల్ ఎక్కడ ఉంటుందో రమేష్ అకాడమీ ఎక్కడ ఉంటుంది, రమేష్ అకాడమీ ఎక్కడ ఉంటుందో బ్యూటీ ఇండస్ట్రీ అండ్ నాలెడ్జ్ అక్కడ ఉంటుంది. ఎవరైనా సరే ఈ అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకున్నా, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.